సర్కారు బడి అంటే ఒకప్పుడు ముక్కును వేలేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కాదు వాటిని తలదన్నేలా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. మన తెలంగాణ సర్కార్ బడి రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చెప్పడానికి ఈ బడే ఒక నిలువెత్తు సాక్ష్యం. లక్షల ఫీజులు కట్టే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండే సదుపాయాలు ఇక్కడ ఫ్రీగా అందుతున్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక మౌలిక వస్తువులు, గ్రీనరీతో మెరిసిపోతున్న ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ కోర్ట్, వీటన్నిటికీ తోడు క్రికెట్ ఆడుకునేందుకు ఏకంగా బాక్స్ నెట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనతో పిల్లలు ఇంగ్లీష్ లో అద్దరగొడుతున్నారు. ఈ అద్భుతాన్ని చూసి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఫిదా అయ్యారు. ఈ విద్యా సంవత్సరం ఏకంగా 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లు మాన్పించి ఈ ఆరుట్ల ప్రభుత్వ బడిలో చేర్పించారంటే నమ్ముతారా? ఈ ఒక్క ఏడాదే 1000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు పొందారు. చుట్టుపక్కల గ్రామాల పిల్లల కోసం ప్రత్యేకంగా 3 స్కూల్ బస్సులు కూడా నడుపుతున్నారు. సామాజిక బాధ్యతతో దాతలు అందించిన నిధులు, ప్రభుత్వ సహకారంతో ఈ బడి ఈరోజు రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మారాలంటే ఒక్కసారి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను చూసిరండి అని. అవును, పేద పిల్లల చదువుల తల్లి మన ఆరుట్ల సర్కారీ బడి ఇవాళ తెలంగాణ గర్వించదగ్గ రోల్ మోడల్.